Hello, hi viewers, welcome to TFPC. This is Karthik. So, ఈరోజు we are here with ఎనిమిది వసంతాలు మూవీ టీమ్తో స్మాల్ బిహైండ్ స్టోరీస్ ఆఫ్ దట్ ఫిలిం అండ్ చూడంగానే చాలా యూనిక్ అండ్ సంథింగ్ ఈజ్ వెరీ రిఫ్రెషింగ్ అని అనిపిస్తుంది. సో లెట్స్ టాక్ అండ్ డిస్కస్. హై బ్రో. హాయ్ హాయ్ హాయ్. సో నేను ఆ ఇంట్రడక్షన్ ఇస్తుంటేనే మీరు ఒక స్మైల్ ఇచ్చారు, అంటే లైక్ అది నాకు అర్థం కాలేదు. అంటే మీరు కరెక్ట్ ఇంట్రొడక్షన్ ఇస్తున్నారని, చాలా రిఫ్రెషింగ్ అన్నారు కదా. ఎందుకంటే ఈ సినిమాని ఒక్క పదంలో చెప్పాలంటే ఇంగ్లీష్ పదం అదే కరెక్ట్, రిఫ్రెష్. అందుకే నవ్వా. సో అంటే ఆ టైటిల్ అలాగే జస్టిఫై చేసిందని ఆ మాట అన్నాను. సో స్టార్టింగ్ విత్ యూ రవి బ్రో, ఎస్, వాట్ డూ వాంట్ టు సే ఇఫ్ యూ వాంట్ డిరైవ్ ఎనిమిది వసంతాలు, వాట్స్ యువర్ కాల్? అంటే సినిమా గురించి డిరైవ్ చేయాలంటే వాట్? ఎనిమిది వసంతాలు అనేది ఒక, అంటే మన జీవితంలో ఉండే అన్ని ఎలిమెంట్స్ ఎనిమిది వసంతాల్లో ఉంటాయండి. అన్ని ఎమోషన్స్, ఒక ఫీల్ గుడ్ డ్రామా, అది స్లైస్ ఆఫ్ లైఫ్ అనుకోవచ్చు, ఫీల్ గుడ్ డ్రామా అనుకోవచ్చు. హ్యూమన్ ఎమోషన్స్ అన్నీ ఉంటాయండి. అందువల్ల మనకి లైఫ్ చూసినట్టు ఉంటుంది. అండ్ లైఫ్ని అంటే ఏమాత్రం ఒక రసన్నే ఎక్కువ కాకుండా, అంటే నవరసాలు ఉంటాయి ఈ సినిమాలో. సో ఇట్స్ లైఫ్ అండి. ఇట్స్ పోర్ట్రేయల్ ఆఫ్ లైఫ్. సో ఈ ఒపీనియన్? చెప్పినవన్నీ ఐ అగ్రీ. ఇట్స్ హోల్. అదేనా? బట్ అంటే నాకు 2 పాయింట్లు చెప్తాను బ్రో, మీరు మరీ ఇంత ఓపెన్గా ఉంటే. సో అంటే ఆయన చెప్పినవన్నీ ఐ అగ్రీ విత్. ఇంకా టు యాడ్ టు దట్ నాకేమనిపిస్తుంది అంటే, నాకు పర్సనలీ వాట్ ఐ టుక్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్, ఇట్ హ్యాస్ ద అబిలిటీ టు రీడిఫైన్ లవ్ ద వే వీ సీ లవ్. నాకైతే అది అయింది. లైక్ వెన్ ఐ రెడ్ ద స్క్రిప్ట్, లైక్ అరే నేను ఇట్ రీడిఫైన్డ్ లవ్ ఫర్ మీ. అంటే టీజర్ 2లో ఒక డైలాగ్ ఉంటుంది, ప్రేమ అంటే మనం చేరాల్సిన గమ్యం కాదు, చేయాల్సిన ప్రయాణం. సమ్మరైజ్ చేస్తూ అలా చెప్పొచ్చు. డెఫినెట్గా అంటే ఈ సినిమాని 3 ముక్కల్లో చెప్పాలంటే ఒక ముక్క అయితే అది ఉంటుంది, ఆ డైలాగ్. ఓకే. సో అంటే స్క్రిప్ట్ చూస్ చేసుకోవడానికి వాట్స్ ద కోర్ ఎలిమెంట్ దట్ యూ హ్యావ్ అట్రాక్టెడ్ టు ద స్క్రిప్ట్ ఆఫ్ ఎనిమిది వసంతాలు అంటే ఏం చెప్తారు? ఇలాంటి ఒక స్క్రిప్ట్ అంటే ఐ థింక్ చాలా ఇయర్స్ అయింది. అండ్ ఐ వాజ్ లైక్, ఓ హౌ కెన్ సమ్వన్ రైట్ అంత బ్యూటిఫుల్ స్టోరీ. దట్ టు ఇట్స్ నాట్ అబౌట్ శుద్ధి అయోధ్య, ఇట్స్ నాట్ అబౌట్ వరుణ్, ఇట్స్ నాట్ అబౌట్ సంజయ్. కానీ అన్ని క్యారెక్టర్స్కి సేమ్ డెప్త్ ఉన్నాయి, సేమ్ ఇంటెన్స్ ఉన్నాయి, సేమ్ లేయర్స్ ఉన్నాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ దేర్ ఆన్ ఇంపార్టెన్స్ అంతే. అండ్ బికాస్ ఐ థింక్ ఫస్ట్ టైం నాకైతే ఐ ఫెల్ సో కనెక్టెడ్ విత్ ఎనిమిది వసంతాలు. కానీ చాలామంది చెప్పారు నాతో, తీసుకోవద్దు బికాస్ ఆల్రెడీ ఒక ఫ్రెష్ ఫేస్ కదా, సో ఎందుకు మరీ చేస్తున్నావు, మనం ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ ఉంటే ఆర్ పెద్ద యాక్టర్ ఉంటే కొంచెం బెటర్గా ఉంటుంది మన మార్కెటింగ్కి, అలా చాలామంది చెప్పారు. యా అవును, బికాస్ డేట్స్ ఎందుకు అన్నారా? అవును, బికాస్ గివింగ్ 1 year అంటే చాలా కష్టం కదా. సో అందరూ ఏం చెప్తావు, ఆల్రెడీ ఒక ఫిలిం రిలీజ్ అయ్యింది, సో దిస్ ఇస్ ద టైమ్ వీ హ్యావ్ టు లైక్ డూ కంటిన్యూస్గా. అలా ఇప్పుడు మనం చేయలేదంటే మనల్ని మర్చిపోతావు అందరూ అని అందరూ చెప్తావు. కానీ బట్ దిస్ ఇస్ సంథింగ్, అంటే ఎలా వదిలేస్తావు ఇలాంటి ఒక స్క్రిప్ట్ని అంతే. మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకున్నారా ఎలా వదిలేస్తామని చెప్పి? నో నాకు అంతే ఫస్ట్ నుంచి ఐ వాజ్ లైక్ ఐఎమ్ రెడీ ఫర్ దిస్. అది ఇయర్స్ అయినా కూడా పర్లేదు నాకు, ఇప్పుడు 2 year అయినా 3 year అయినా నాకు పర్లేదు, ఐఎమ్ రెడీ ఫర్ దిస్ అంతే. అది ఫస్ట్ నుంచి అలానే ఉంది. అంటే ఒక గట్సీ అటెంప్ట్ అనుకోవచ్చా, లేకపోతే నార్మల్గా హిట్ అవుతుందనే నమ్మకంతో చేస్తారు? హిట్ ఏం అది ఒక నెక్స్ట్, అది మనం మైండ్లో అవసరం లేదు. ఇప్పుడు ఇఫ్ ఐఎమ్ నాట్ హ్యావింగ్ నెక్స్ట్ స్టెప్ అంటే కూడా, ఇప్పుడు నాకు ఒక ఫిలిం రాలేదంటే కూడా ఇట్ ఈస్ ఓకే, బికాస్ ఒక మంచి ఫిలిం ఐ డిడ్, దట్ ఈస్ ఇనఫ్ ఫర్ మై లైఫ్, ఫర్ మై సాటిస్ఫాక్షన్, దిస్ ఇస్ ఇనఫ్ అంతే.
సో మీ ఇద్దరి పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు 8 వసంతాలు ఆడియన్స్కి ఏం రిప్రజెంట్ చేయబోతుంది అంటే వాట్స్ యువర్ అంటే ఇందాక చెప్పా కదండి, లైఫ్ అంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఏదో ఒక పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్ సినిమాలో చూసుకోగలరు. అంటే అది ఎవరి టేక్అవే వాళ్ళకు ఉంటుంది. అంటే ఇది ఒక యంగ్ అబ్బాయి చూసినా అతని లైఫ్ని కొంచెం చూసుకోగలడు, పెద్దవాళ్ళు చూసుకున్న వాళ్ళ లైఫ్ని కొంచెం చూసుకోగలరు, విమెన్ ఇండిపెండెంట్ ఉమెన్ చూసినా వాళ్ళ లైఫ్ని వాళ్ళు చూసుకోగలరు, యంగ్ విమెన్ చూసినా యంగ్ గర్ల్స్ చూసినా వాళ్ళ లైఫ్ని చూసుకోగలరు. అలా అన్ని రకాల ఆడియన్స్కి వాళ్ళ లైఫ్లో ఏదో ఒక భాగం అనేది ఈ సినిమాలో కనపడుతుందండి. అందువల్ల మీరేం డిరైవ్ చేస్తారు అని మనం ఆడియన్స్కి చెప్పడం కంటే అసలు ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డెరివేషన్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన రివ్యూ కూడా ఇవ్వచ్చు ఈ సినిమాకి. ఎందుకంటే అందరి ఎక్స్పీరియన్స్ డిఫరెంట్గా ఉంటుంది. అది నేను నమ్ముతున్నాను. రేపు పొద్దున్న రిలీజ్ అయ్యాక తెలుస్తుంది నా నమ్మకం ఎంత గట్టిదో. ఓకే, అంటే వన్ స్మాల్ ఒపీనియన్ అని చెప్పచ్చు. చెప్పండి. ఆఫ్టర్ వాచింగ్ దిస్ పోస్టర్స్ అండ్ ద గ్లిమ్స్ ఆఫ్ టీజర్, అది చూసినప్పుడు వన్ లేయర్ ఆర్ సంథింగ్ కనెక్టెడ్ విత్ అట్రాక్టెడ్ బై అను రాఘవ్ పూడి గారి ఫిలిమ్స్ అని అనిపించింది. ఈజ్ దట్ ట్రూ ఆర్ నాట్ ఎట్ ఆల్ అండి, అసలు సంబంధమే లేదు. ఆయన చాలా గొప్ప దర్శకుడు. నాకు ఆయన అందాల రాక్షసి, సీతారామం అన్ని సినిమాలు చాలా ఇష్టం. అంటే ద లేయర్స్ ఆఫ్ అదే అంటే కొంచెం ఆ విజువల్ వల్ల కొంచెం మీకు అలా అనిపించచ్చు, లేదా ఆ తెలుగుతనం వల్ల కూడా అనిపించచ్చు. ఇందాక ఎవరో కూడా ఒక ఇంటర్వ్యూలో సీతారామంతో కొంచెం పోల్చారు, అంటే ఆ ఫీల్ అలా ఉందని. అంటే మీ క్వశ్చన్కి వన్ వర్డ్ రిప్లై ఏంటంటే దానికి దీనికి ఆర్ ఆయన సినిమాలకి దీనికి ఏమాత్రం పోలిక లేదండి. ఇది పూర్తిగా వేరే పంధాలో ఉంటుంది, పూర్తిగా వేరే స్టోరీ ఇది. అండ్ మీరు పోస్టర్స్ కూడా చూస్తే ఇక్కడ ఆ అమ్మాయి ఉంది, ఇక్కడ 2 పేర్స్ ఉన్నాయి కదా. సో ఈ లవ్ స్టోరీస్ కాకుండా ఈ అమ్మాయి చుట్టూ నడిచే ఒక కథ కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది సినిమాలో. అందువల్ల ఇది నిజంగానే చాలా ఒక ప్రత్యేకమైన సినిమా లాగా మనం చూడొచ్చు. మీ డౌట్ క్లియర్ అయిందా? అయిపోయింది. అంటే సీతారామం అన్నారు కాబట్టి దేనికి సీతారామం అన్నారంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో అదే, అంటే వాళ్ళకి అది గుర్తొచ్చింది అన్నారు. దీన్ని బేసిక్గా నా పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నేను సీతారామం అని నేను పర్సనల్లీ అనుకున్నా. దేనికంటే లైక్ వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ ఇట్ ఈస్ హ్యూజ్ బ్లాక్ బస్టర్ అండ్ రిపీట్ వాల్యూ వాచ్. సో దట్ బేసింగ్ ఆన్ ద 2 ఫ్యాక్టర్స్ ప్రజెంట్ కొన్ని సినిమాలు కూడా అలాగే హిట్ అవుతున్నాయి. అవును అవును అవును. ఎగ్జాంపుల్ అంటే వేరే జానర్ తీసుకున్నా ఆవిడ చేసిన సినిమా మ్యాడ్ ఆల్సో. సో ఎనీ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఓకే ఈ సినిమా ఇంత బాగుంది ఏంట్రా అనే ఫీలింగ్ తప్పిస్తే దట్ ఈస్ అన్ అబ్సల్యూట్ ఫిలిం అని నేను బిలీవ్ చేస్తా. సో విల్ 8 వసంతాలు టర్న్ లైక్ దట్? చాలా ఒపీనియన్స్ చెప్పండి. అదే నేను ఫస్ట్ చెప్పేస్తాను. అయ్యే అవకాశం చాలా ఎక్కువ అండి. ఎందుకంటే మీరు ఇందాక అంటే అను రాఘవపూడి గారు ఎగ్జాంపుల్ తీసుకున్నారు కాబట్టి మనకి మణిరత్నం గారి లవ్ స్టోరీస్ ఒకలా ఉంటాయి, గౌతమ్ మీనన్ గారి లవ్ స్టోరీస్ ఒకలా ఉంటాయి, అను రాఘవపూడి గారి లవ్ స్టోరీస్ ఒకలా ఉంటాయి. ఇంకా లవ్ స్టోరీస్ తీసిన దర్శకులు అంటే విజయ్ భాస్కర్ గారు కానీ బొమ్మరిల్ భాస్కర్ కానీ వాళ్ళందరి టేక్ ఆన్ లవ్ ఒకలా ఉంటుంది. ఎందుకంటే లవ్ అనేది అది యూనివర్సల్ ఎమోషన్ కదండి. అంటే అది 1000 ఏళ్ల ముందు ఉంటుంది, 1000 ఏళ్ళ తర్వాత ఉంటుంది. సో ఫణీంద్ర నరశెట్టి గారికి లవ్ మీద చాలా యూనిక్ పర్స్పెక్టివ్ ఒకటి ఉందండి, అంటే ఆయన పర్స్పెక్టివ్. అందువల్ల అంటే ఇది లవ్ స్టోరీ ఒక ఇంటిగ్రల్ పార్ట్ అయినప్పటికీ ఫణీంద్ర నరశెట్టి సినిమాలో లవ్ స్టోరీస్ ఫ్రెష్గా ఎందుకు ఉంటాయంటే లవ్ స్టోరీ అంటే ఎప్పుడు కథ ఒకటే అండి, డైరెక్ట్ పర్స్పెక్టివ్ బట్టి మనకు ఫ్రెష్నెస్ వస్తుంది. సో ఫణీంద్ర గారిది చాలా బలమైన వ్యక్తిత్వం, చాలా 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 డెప్త్ ఉంది ఆయనకి. అంటే ఆయన ప్రేమ గురించి రాసే ప్రతి డైలాగ్ కూడా సినిమాలో కానీ ఇదివరకు మధురం కానీ ఇప్పుడు కానీ అదేంటంటే ఆయన లైఫ్లో ఆయన అనుభూతి చెందింది, ఆయన ఎక్స్పీరియన్స్ నుంచి ఆయన రాసింది, ఆయన చదువు వల్ల కానీ ఆయన నాలెడ్జ్ వల్ల కానీ. అందువల్ల ఏంటంటే మీరు ఇందాకన్నా రిఫ్రెషింగ్ అనేది ఈ సినిమాకి ఎందుకు వర్తిస్తుందంటే ఆ రిఫ్రెషింగ్ అనేది ఓకే స్టోరీ రిఫ్రెషింగ్
విజువల్స్ అవన్నీ పక్కన పెడితే ఆయన టేక్ ఆన్ లవ్ ఇది ఒక సిగ్నేచర్ అండి. ఫణీంద్ర నాథ్ గారికి ఒక సిగ్నేచర్ ఉంటుంది, అది ప్రతి సినిమాలో మీకు కనపడుతుంది. ఈ సినిమాలో ఆయన సిగ్నేచర్ ప్రేమ మీద ఆయనకు ఉండే ఒక ఫిలాసఫీ కానీ, ప్రేమని ఆయన చూసే విధానం కానీ, అది ఆడియన్స్ కూడా చూడగలరండి, అది కన్వే అవుతుంది ఆడియన్స్కి. సో అందువల్ల ఇది మీరు ఇందాకన్నట్టు అలా ఒక బలమైన ముద్ర వేసే పాసిబిలిటీ చాలా ఎక్కువ అని నేను నమ్ముతున్నాను. మీ ఒపీనియన్? హిట్ గురించి కదా ఇది ఆస్కింగ్. వాట్ ఈస్ ది ఆస్కింగ్? మర్చిపోయారు మొత్తం. ఆయన అడిగేది ఏంటంటే ఇది ఇప్పుడు మ్యాడ్ లాంటి సినిమాలు అంటే కొన్ని వితౌట్ ఎనీ సినిమాలు ఎక్స్పెక్టేషన్స్ వస్తాయి కాబట్టి దట్ ఈస్ గోయింగ్ మోర్ వైడర్ రీచ్ దాన్ హైప్ ఆర్ ఎక్స్పెక్టేషన్ ఉన్న ఫిలిమ్స్ కంటే ఇవే ఎక్కువ ఆడతాయి ఆనెస్ట్లీ చెప్పాలంటే. ఈ సినిమా ఆడుతుందని మీరు అనుకుంటున్నారా రఫ్గా? అది నేనేం అనుకోవట్లేదు. అది అనుకోవట్లేదు. వర్డ్ థింక్ చేయలేదు. థింక్ అదే నేను కూడా ముద్ర అన్నా అండి, ఆడడం ఆడకపోవడం కొంచెం మనకు రాసి పెట్టి ఉండాలి. అంటే నేను దీని ముందు జరిగిన ఇంటర్వ్యూస్లో చెప్పాను, లైక్ ఐ వాస్ టెలింగ్ ద సేమ్ థింగ్, పర్స్పెక్టివ్ ఆన్ లవ్. కానీ టు యాడ్ టు దాట్ ఐ ఫీల్ లైక్ మీరు అడిగారు కదా థియేటర్లో హౌ డూ యూ థింక్, ఐ డోంట్ వాంట్ టు సౌండ్ arrogant or I don't want to sound అలా ఏం కాదు, కానీ ఐ థింక్ ఇట్ ఈస్ బియాండ్ దట్. ఐ థింక్ ఇట్స్ అ ఫిల్మ్ దట్ కెన్ ఏజ్ వెరీ వెల్. దిస్ ఫిల్మ్ కెన్ ఏజ్ వెరీ వెల్ ఓవర్ టైమ్. అంటే నాకు పర్సనలీ యాజ్ అన్ యాక్టర్ కూడా నేను 20 సంవత్సరాల తర్వాత కూడా తిరిగి చూస్తే ఐ బి లైక్ నేను ఎన్ని సినిమాలు చేసాను, సపోజ్ ఐ హ్యావ్ అ బ్లాక్ బస్టర్ బిగ్గెస్ట్ ఏమైనా అనుకోండి, అప్పుడు కూడా లుక్ బ్యాక్ అండ్ బి లైక్ అరే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఈ సినిమా చేశానని. దట్ ఈస్ ద ఫీల్ దట్ ద స్క్రిప్ట్ హ్యాస్. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ద యాక్టర్స్ ఆర్ వాట్, ఇట్ ఈస్ వాట్ ద స్క్రిప్ట్ ఆఫర్స్. అది నేను ఒప్పుకుంటాను, ఎందుకంటే మేము రేపు పొద్దున్న ఎన్ని సినిమాలు చేసినా ఇలాంటి ఒక సినిమాతో మొదలు పెట్టామనేది మేము ఎప్పుడూ అదృష్టంగానే ఫీల్ అవుతాం. సో నిజం చెప్పాలంటే ఐఎమ్ నాట్ ఈవెన్ థింకింగ్ అబౌట్, మీరు అడిగే క్వశ్చన్కి ఐఎమ్ నాట్ థింకింగ్ అబౌట్ ఓ విల్ దిస్ బీ అ థియేట్రికల్ హిట్, విల్ ఇట్ బీ అన్ ఓటీటీ హిట్ అనే స్పేస్లో నేను ఆలోచించట్లేదు. ఆర్ విల్ ఇట్, ఐ వాంట్ టు సీ హౌ పీపుల్ కనెక్ట్ టు ద ఫిల్మ్, మోర్ పర్సనలైజ్డ్. ప్రతి మనిషికి ఒక కనెక్ట్ ఉంటుంది సినిమాతో. ఐ వాంట్ టు, ఇట్స్ అబౌట్ దోస్ మూమెంట్స్ ఫర్ మీ, ఐ వాంట్ టు సీ దాట్. సో ఇంకోటి ఏంటంటే లైక్ ప్రజెంట్ ఇది వరకు ఉన్నంత వరకు ద రెవల్యూషన్ ఆఫ్ సినిమా అనొచ్చు ఏంటో తెలియదు, కానీ లైక్ ద ఓన్లీ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఫర్ మీ ఈజ్ ఇది వరకు రియాలిటీలో చెయ్యలేనిది సినిమాలోనే కనిపిస్తుంది. మనం ఏం చేయలేమో సినిమాలో మనం అది ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, మనం ఇక్కడ ఒకళ్ళు కొట్టలేమో ఒకళ్ళు ఏం చేయలేమని. బట్ ప్రజెంట్ సినిమా అనేది కంప్లీట్గా మన రియాలిటీస్ని చూసుకుంటున్నట్టు ఉంటుంది. అంటే సినిమా ఈజ్ కంప్లీట్లీ కమింగ్ విత్ అస్, అది మన దగ్గరికి వస్తుంది. సో విల్ 8 వసంతాలు ఆడియన్స్ చూసినప్పుడు అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూస్ ఉన్న ఆడియన్స్ ఉంటారు. అందరూ ఒకటే స్టేట్ ఆఫ్ మైండ్లో ఉండరు. సో కొంతమందికి సినిమా నచ్చచ్చు, కొంతమందికి నచ్చదు, లేకపోతే ఒక సీన్కి డిస్ట్రాక్ట్ అవుతారు, లేదా నాకు ఆ సీనే నచ్చింది నువ్వేంటి నాకు చెప్తున్నావు అనే. సో వాళ్ళందరూ కూర్చోవడానికి ఉన్న ఫ్యాక్టర్స్ దే కెన్ కంప్లీట్లీ రిలేట్ విత్ దేర్ ఓన్ లైఫ్స్. అంటే విత్ 8 వసంతాలు ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? అదే ఇందాక చెప్పిందే అండి, మీరు యాక్చువల్లీ నా ఆన్సర్ని మీరు క్వశ్చన్లో అడిగారు కొంచెం. అదే పాయింట్ చెప్పాలంటే ఇప్పుడు షిట్ అంటే కొంచెం అడిదిప్పి నా ఆన్సర్ని మీరు క్వశ్చన్లో అడిగారు. సింపుల్గా చెప్పాలి, టేక్ ఎనీ ఏజ్ గ్రూప్ ఆఫ్ పీపుల్, మీరు 6 to 60, 70, 80 నేను నమ్ముతున్నాను ఇది, ఎనీ ఏజ్ గ్రూప్ ఈ సినిమా చూసి దే విల్ టేక్ వాట్ దే హ్యావ్ టు టేక్. సో ఐ థింక్ దిస్ ఇస్ అ ఫిల్మ్ యూ కెన్ రీవాచ్ అట్ డిఫరెంట్ ఏజెస్ ఆఫ్ యువర్ లైఫ్. నేను 15 years ఉన్నప్పుడు నేను ఒక రకంగా చూస్తాను, నాకు నచ్చకపోవచ్చు. 25కి ఇంకో రకంగా చూస్తాను. ఐ థింక్ దిస్ ఫిల్మ్ హ్యాస్ దట్ పొటెన్షియల్, అలా చెప్తున్నాను. ఓకే, సో మీరు అడగాలనుకున్న మెయిన్ పాయింట్ ఏంటి? మీరు క్వశ్చన్ ఎక్కువ అడిగేసరికి నేను మెయిన్ పాయింట్ మిస్ అయ్యాను. యాక్చువల్లీ నా పాయింట్ ఏంటంటే లైక్ ఇంత దగ్గరగా సినిమా రియాలిటీలోకి దగ్గరగా వస్తున్నప్పుడు అందరు జడ్జ్ చేయడానికి ఉన్న ఫ్యాక్టర్స్ ఉండకుండా ఉండే సినిమా అవుతుందా అందరు ఆడియన్స్కి అని చెప్పి నేను అడిగా. అర్థం అంటే కొంతవరకు ఇందాక నేను చెప్పింది అతను చెప్పింది కలుపుకుంటే కోహెరెంట్ ఆన్సర్ వస్తుందండి. అంటే ఏంటంటే ఎందుకంటే జడ్జిమెంట్ అనేది కూడా అతను అన్నట్టు ఇందాక నేను కూడా అన్నట్టు ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది, పర్స్పెక్టివ్ కూడా మారుతుంది. లేకపోతే ఇప్పుడు సినిమా ఎవల్యూషన్ అన్నారు కాబట్టి ఇప్పుడు రియల్ స్టోరీస్ వస్తున్నాయి, బట్ మీరు చూస్తే ఇదివరకు కంటే ఇప్పుడు లార్జర్ దెన్ లైఫ్ సినిమాలు కూడా ఇప్పుడు ఎక్కువ వస్తున్నాయి, ఎందుకంటే మనకి టెక్నాలజీ అవన్నీ పెరిగాయి కాబట్టి. సో ఇక్కడ నేను యాడ్ స్పేస్
కట్ అంటే బ్రో అప్పుడే టైం అయిపోయిందా? ఎంత అయింది? 20 అయిపోయిందా? 4 క్వశ్చన్లు అడిగాను కదా నేను. ఓకే సరే, సో నేను కావాలంటే ఎడిట్లో కట్ చేసుకోండి, బట్ చెప్పనివ్వండి వచ్చింది కాబట్టి. చెప్పండి. ఓకే, సో ఇప్పుడు స్పేస్ లేకపోయినా కొంచెం తీసుకుని చెప్తున్నా. ఇందాక ఎవరో యాంకర్ కూడా అన్నారు, మనకి ఇప్పుడు వచ్చే లార్జర్ దెన్ లైఫ్ సినిమాలు కానీ, హీరోయిక్ ఎలివేషన్ సినిమాలు కానీ, హెవీ విఎఫ్ఎక్స్ సినిమాలు కానీ, హెవీ వైలెన్స్ సినిమాలు కానీ, డార్క్ కంటెంట్ కానీ, అంటే ఇవాళ రేపు ఓటీటీలో కూడా మనకి చాలా డార్క్ కంటెంట్ వస్తుంది. అంటే అవి మంచా చెడ అనేది అనాలిసిస్ కాదు, నేను అనేది ఏంటంటే వాటన్నిటి మధ్య ఇది నిజంగా ఒక స్పెషల్ సినిమాలో నిలబడుతుంది. ఎందుకంటే మనం జానర్ వైజ్ చూసుకున్నా, మనం లవ్ స్టోరీ అనేది వచ్చి చాలా రోజులైంది, మనకి ఇలాంటి ఫీల్ గుడ్ సినిమా వచ్చి చాలా రోజులైంది, ఇలాంటి స్లైస్ ఆఫ్ లైఫ్ డ్రామా అనేది, అంటే మలయాళం సినిమాలో మనకు స్లైస్ ఆఫ్ లైఫ్ సినిమాలు అనేది ఎప్పుడూ వస్తూనే ఉంటాయండి. తెలుగులో మనకు అంత రావు, ఎందుకంటే మనం కొంచెం కమర్షియల్గా చూస్తాం, అది మన పందా కాబట్టి. అన్ని విధాలుగా చూస్తే ఏంటంటే ఈ సినిమా అనేది నిలబడుతుంది, ఒక 10 సినిమాల్లో ఇది ప్రత్యేకంగా కనపడుతుంది. ఇంకా ఇది ఆడియన్స్కి ఎలా రీచ్ అవుతుంది, ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం రివ్యూస్ ఎలా వస్తాయి, జడ్జ్మెంట్ ఎలా ఉంటుంది అనేది ఇంకా మనం కూడా వెయిట్ చేయాలి. అండ్ మీరు అడిగిన క్వశ్చన్కి నేను ఒక పాయింట్ చెప్తాను. మీరు అడిగారు కదా ఇప్పుడు చాలా ఇది రియాలిటీకి చాలా దగ్గరలో ఉందని. నిజం చెప్పాలంటే ఈ సినిమాలో దేర్ ఆర్ ఎలిమెంట్స్ ఆఫ్ లార్జర్ దెన్ లైఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, అవి సినిమాలో దాచాం. ఇంకొకటి చెప్తాను మీకు, ఇప్పుడు సినిమాలో దాచాం. ఇప్పుడు మనం ఒక హీరో సినిమా చూసినప్పుడు మనం అరే ప్రభాస్, పుష్ప, అల్లు అర్జున్ మనం ఏమైనా ఫీల్ అవుతుంది కదా. నాకు తెలిసినంత వరకు ఇన్ దిస్ ఫిల్మ్ విమెన్ కెన్ ఫీల్ దాట్ వెన్ దే వాచ్ హర్. తనకి ఆ లెవెల్లో ఇప్పుడు ఎలివేషన్ సీన్స్ ఆర్ ఆ కమర్షియల్ మొత్తం చెప్పట్లేదు బట్ నేను అదే చెప్తాను. అంటే మీరు అడిగారు కదా ఇట్స్ రియాలిటీకి చాలా దగ్గరలో ఉందని. ఐ వుడ్ సే ఇట్స్ నాట్ కంప్లీట్లీ రైట్. చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి విచ్ హ్యావ్ స్కోప్. లైక్ తనకి ఒక మంచి ఎలివేషన్ ఉంది అండ్ ఐ థింక్ మామూలుగా అబ్బాయిలు హీరోల్ని చూసి అరే నేను హీరో అనే ఫీల్ అవుతారు, కానీ ఇందులో అమ్మాయిలు తనని చూసి అలా ఫీల్ అవ్వచ్చు. సో ఐ థింక్ ఫర్ విమెన్ ఇట్ కెన్ బీ దాట్. ప్రేమలో ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రేమ ఫెయిల్ అయిన వాళ్ళకి, ప్రేమలో పడాలనుకునే వాళ్ళకి, ఈ 3 కేటగిరీస్కి అయితే ఈ సినిమా చాలా ఎక్కుతుందండి. ఇప్పుడు అందరూ ఈ 3 కేటగిరీస్లో ఉంటారా అంటే ఉండొచ్చు, ఉంటారు, వాళ్ళే ఉంటారు, వాళ్ళ తప్ప ఇంకెవరు ఉంటారు. ఓకే, సో వన్ లాస్ట్ స్మాల్ రౌండ్. సో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. షూర్ ఐ జస్ట్ ఆస్క్. ఏంటో కలదు మీరు చెప్పిన ఆన్సర్కి నేను ఆ క్వశ్చన్ రివర్స్ చేసుకున్నా, తప్పడిగానా రిజర్వ్ తప్పేం అడగలే, మీరు 2 క్వశ్చన్స్ మిక్స్ చేశారు. సారీ. ఓకే, సో ద ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ టు యూ, వాట్ ఈస్ యాక్చువల్ సినిమా ఇన్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ? 1 word ఆన్సర్స్ ఇవ్వాలా? లేదు, మీ ఇష్టం, మీ ఒపీనియన్ చెప్పచ్చు. సినిమా ఇస్ లైఫ్ అండి, రిప్రజెంటేషన్ ఆఫ్ లైఫ్. మీరు అదే నా మైండ్లో కూడా అదే వచ్చింది. సరే, సినిమా బిజినెస్ ప్యాషన్ అంటే మీరు ఏం చెప్తారు? బిజినెస్ ప్యాషన్. హౌ కమ్ సినిమా క్యాన్ బి బిజినెస్? అంటే చాలా మంది ఒపీనియన్ అదే. ఏంటో తెలియదు. మీకు కాదు, మీకైతే కాదు. ఓకే, వాట్స్ యువర్ యాక్చువల్ పాయింట్? ప్యాషన్ అంటే నేను ఎంబీఏ చేశాను, ఐ కుడ్ హ్యావ్ టేకెన్ అ జాబ్, బట్ అయినా వితౌట్ ప్లాన్ బి ఐఎమ్ లైక్ ఇదే చేయాలి అనే స్కోప్తో వచ్చా. అండ్ ఐ ఆల్వేస్ హ్యాడ్ దిస్ రూల్ దట్ నెవర్ బర్డెన్ యువర్ ఆర్ట్ విత్ సర్వైవల్. డబ్బుల కోసం సినిమా చేయకూడదు, కష్టంగా ఉన్నా మేబీ డబ్బులు కావాలంటే వేరే పనులు చేసుకోవచ్చు, కానీ సినిమా మాత్రం డబ్బుల కోసం చేయకూడదు అనే మైండ్ స్పేస్తోనే వచ్చాను. సో ఇట్స్ ప్యాషన్. ఓకే, సో వాట్స్ యువర్ మోస్ట్ అడ్మైర్డ్ మూమెంట్ ఆన్ దిస్ ఫిల్మ్? అంటే నన్ను అడుగుతున్నారా? మిమ్మల్ని. సినిమాలోనా ఒక మూమెంట్ ఉందండి. నాకు ఒక సీన్ చేస్తున్నప్పుడు నాకు అందరూ లేచి చప్పట్లు కొట్టారు. అది ఏ సీన్ అనేది ఆబ్వియస్లీ నేను ఇప్పుడు చెప్పలేను. అండ్ సినిమా అయ్యాక నాకు మాట్లాడే అవకాశం వస్తే, సినిమా రిలీజ్ అయ్యాక తప్పకుండా చెప్తాను. అది నేను జీవితాంతం మర్చిపోలేను. ఓకే, సేమ్ ఆన్సర్. నిజంగానే చెప్తున్నా, బికాస్ ఐ ఆల్సో హ్యాడ్ ద సేమ్ థింగ్. అంతే, చెప్పకూడదు మీరు అలా చెప్తే. బికాస్ అది ఒక్కడే సడన్లీ అయ్యింది అండ్ ఐ ఫెల్ట్, ఐ వాజ్ లైక్ వావ్, ఐ డిడ్ ఇట్, అంతే. సరే, మిమ్మల్ని నేను ఒక క్వశ్చన్ అడుగుతా. లైక్ whose company did you enjoy most from this journey? సార్ వీళ్ళిద్దరు ఇప్పుడు చెప్పండి. సేమ్ అని మాత్రం చెప్పకండి. ఇప్పుడు ఆన్సర్
ఓన్లీ వన్. మేబీ కాస్ట్యూమ్ డిజైనర్. నేను యాక్చువల్లీ అది కరెక్ట్ ఆన్సర్. యా, అదే కరెక్ట్ ఆన్సర్. సెట్ మీద ఎవరిని అడిగినా అదే చెప్తాను. మరి ఇంత క్లవర్గా ఎలా చెప్తారు బ్రో? అంటే ఇద్దరిని హర్ట్ చేయకుండా చెప్పాలి కదా. ఓకే, వాట్ ఈజ్ యువర్ డైలీ రొటీన్? తినడం పడుకోవడం కాకుండా. మార్నింగ్ లేచి క్లాస్ ఉంటుంది నాకు. ఏ క్లాస్? మేబీ చండా ఆర్ డాన్స్ సంథింగ్ డాన్స్. ఓకే. ఏదైనా అరేంజ్ చేస్తావు. సో మార్నింగ్ క్లాస్. యా, కాలేజ్. కాలేజ్ కూడా ఉంది యాక్చువల్లీ. కాలేజ్ ఉంది కదా, కాలేజ్ లేదా? ఉంది. యా ఉంది. ఆ లైఫ్ కావాలి, నార్మల్ ఏ లైఫ్ కావాలి? 2 లైఫ్ ఇస్ దేర్. 2 లైఫ్ అంటే కాలేజ్ లైఫ్ ఇస్ దేర్, నార్మల్ మై కాలేజెస్ ఇంకా ఎలా మేనేజ్ చేస్తుంది? లీవ్ ఇస్తారు యాక్చువల్లీ. ఇస్తారా? 65% అటెండెన్స్ లేదా మీకు? ఉంది. కాంబినేషన్ పెట్టుకుంటారా? ఉందా? ఓకే, చెప్పరు ఇంకా. ఓకే, మీకు డైలీ రొటీనా? వర్కౌట్, ధ్యానం అయితే ఉంటుందండి. అది మార్నింగో ఈవినింగో తెలియదు కానీ ఉంటుంది. మెడిటేషన్ ఉంటుంది, వర్కౌట్ ఉంటుంది. వర్కౌట్ అది అప్పుడప్పుడు జాగింగ్ అవ్వచ్చు, అప్పుడప్పుడు ఏదన్నా స్పోర్ట్ అవ్వచ్చు, అప్పుడప్పుడు స్ట్రెంత్ అవ్వచ్చు, యోగా అవ్వచ్చు, అట్లా అదైతే కంపల్సరీ ఉంటుంది. నెట్వర్కింగ్ చేస్తా అండి తప్పకుండా. అంటే తిరగడము, అవకాశాల కోసం, లేదా మాట్లాడడము, ఏదో ఒకటి అప్రోచ్ అవ్వడం, వర్క్ కోసం మనం జనాలకి కనపడము, ఇలాంటివి అది కంపల్సరీ ఉంటుంది. తర్వాత డైలీ ఒక్క సీన్ అయితే నేను ప్రాక్టీస్ చేస్తాను. ఏదో ఒక సీన్, డైలాగ్ అవ్వచ్చు లేదా ఏదో సీన్ అవ్వచ్చు. అంటే మన క్రాఫ్ట్ కొంచెం డెవలప్ అవ్వాలి అనే ఒక ఉద్దేశంతో. అంటే ఈ 4-5 అయితే. అండ్ నేను మ్యారీడ్ అండి. సో మా ఆవిడతో కాస్త టైం స్పెండ్ చేయడం అనేది కూడా ఉంటుంది. ఈ 4-5 అయితే కంపల్సరీ ఉంటాయండి. అది సాటర్డే అయినా, సండే అయినా, పండగ అయినా, ట్రావెల్ అయినా, ఎప్పుడైనా. ఇవి కాకుండా సర్వైవల్ కోసం అప్పుడప్పుడు చిన్న పనులు చేస్తూ ఉంటాండి. వర్క్, మనీ కోసం, అట్లా మెయింటెనెన్స్ అవన్నీ. సో అవి నడుస్తూ ఉంటాయి. అంతే అండి, మోరల్లెస్ ఇంతే అండి. నాకు కూడా అంటే నాకు ఐ లైక్ కంపార్ట్మెంటలైజింగ్ మై డే. ఒక మార్నింగ్ రొటీన్ ఉంటుంది, ఒక నైట్ రొటీన్ ఉంటుంది. మార్నింగ్ రొటీన్లో మామూలుగా వర్కౌట్, మెడిటేషన్, జర్నలింగ్ ఇవన్నీ ఫినిష్ చేస్తుంటాను. అండ్ దెన్ ఈవెన్ ఐ ట్రై టు ఎక్స్ప్లోర్ ద క్రాఫ్ట్స్ దట్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్. అంటే నాకు రైటింగ్ అంటే కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది, ఫిల్మ్ మేకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, ఏమైనా నెట్వర్కింగ్ ఉంటే నెట్వర్కింగ్ ఆర్ లిసనింగ్ టు స్క్రిప్ట్స్ ఇవన్నీ. అండ్ యా, అంటే ఐఎమ్ నాట్ మ్యారీడ్ బట్ మై సిస్టర్ హ్యాస్ అ బేబీ నౌ. సో దట్ ఈస్ ఆల్సో దట్ ఈస్ ఒకసారి మామయ్య రోజు కొంచెం ఆ స్పేస్లో దీస్ డేస్ ఐమ్ లైక్ అరే మళ్ళీ ఇది చూడడానికి రాదు కదా అనే స్పేస్లో ఐ మేక్ షూర్ దట్స్ అ పార్ట్ ఆఫ్ మై డే. ఓకే, యా. సుదర్శన్ ఆర్ ఏఎంబి? సుదర్శన్ ఎనీ డే. మొన్ననే కాలేజా సుదర్శన్లో చూసారా? చూసా, ఫస్ట్ డే మార్నింగ్ షో. ఫస్ట్ డే మార్నింగ్ షో. మీకు వాట్ ఇస్ ఇట్? థియేటర్స్. సుదర్శన్ ఇస్ దట్ ఆర్ MB's multiplex. ఓకే. ఒకటి ఫిజికల్లీ, ఇంకోటి కెమికల్లీ ఓన్డ్ బై మహేష్ బాబు గారు. అంతే. నిజంగా ఇప్పుడు నేనేమైనా చెప్పాలా? నేను చెప్పాలి. క్వశ్చన్ ఏంటంటే నేను సుదర్శన్ చెప్పాక నువ్వు ఏంటి చెప్పేసి. ఏఎంబి తెలీదా? ఎప్పుడు వెళ్ళలేదా మీరు? ఏఎంబి నేను వెళ్ళా యాక్చువల్లీ. ఎప్పుడు వెళ్ళలేదు? నేను ఐ ఆల్వేస్ యూస్ టు గో షూట్ అప్. ఎలా ఇక్కడ సుదర్శన్ థియేటర్ కదా. యా, వెళ్ళలేదు యాక్చువల్లీ. వెళ్తా నేను. వెళ్తాను. ఓకే, మీకు? ఫస్ట్ డే అయితే సుదర్శన్, కొంచెం లేట్ అయితే ఏఎంబి. ఇది అడిగితే బాగుంటుందో బాగుంది. పవన్ కళ్యాణ్ గారు మహేష్ బాబు? మహేష్. పవన్ కళ్యాణ్. ఐ యాక్చువల్లీ కాంట్ చూస్. నాకు ఇద్దరు అంటే ఐ లవ్ బోత్ ఆఫ్ దెమ్. బాగుంది. ABC. అంటే మహేష్. మహేష్. ఎనీ డే మహేష్. ఎనీ డే. ఓకే. ఇఫ్ యూ వాంట్ రీక్రియేట్ ఎ డైలాగ్ ఫ్రమ్ దిస్ MV వసంతాలు, వాట్ ఇట్ వుడ్ బి? ప్రేమ అంటే మనం చేరాల్సిన గమ్యం కాదు, చేయాల్సిన ప్రయాణం. ఎందుకంటే అది ఆల్రెడీ బయటకు వచ్చింది కాబట్టి అదే చెప్తున్నా, లేకపోతే ఇంకా చాలా చెప్పేవాడు. మీకు? ఆడదాన్ని దాటి చూస్తే సారీ అందాన్ని దాటి చూస్తే అందాన్ని దాటి చూస్తే ఆడదానిలో ఒక సముద్రమే కనపడుతుంది. ఐ కాంట్, బికాస్ అంటే నాకు నచ్చిన డైలాగ్స్ ఇప్పుడు టీజర్స్ లేవు. నేను రివీల్ చేసినట్టు నీతో ఫీలింగ్ మ్యూజిక్ అది ఉంటుంది కదా టీజర్లో ఉంటుంది. ఐ థింక్ దాట్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ లైన్. నీతో ఉన్నప్పుడు ఉండే ఫీలింగ్ ఇట్స్ డిఫరెంట్. ఒక అందమైన పోయిటరీ చదువుతున్నట్టు ఉంటుంది. ఓకే.
సలార్ ఆర్ పుష్ప 2? సలార్. గాడ్. సలార్. 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 టిల్లు స్క్వేర్ ఆర్ మ్యాట్ స్క్వేర్? చెప్పలే. చూసారా మ్యాట్ స్క్వేర్? నేను చూడలేదు. చూడలేదా? టిల్లు స్క్వేర్ కూడా చూడలేదు. చూడలేదు. సూపర్. రొమాంటిక్ ఆర్ యాక్షన్? రొమాంటిక్. రొమాంటిక్, యాక్షన్, సేమ్. రొమాంటిక్. రెండు చాలా ఇష్టం, బట్ యాక్షన్ కొంచెం ఎక్కువ ఇష్టం. సూపర్. ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిలిం? అంటే వరల్డ్ సినిమా అంటే ఓకే, తెలుగు ఒకటి తెలుగు చెప్పండి. సినిమాలో? తెలుగు అంటే నేను ఎప్పుడో మాయాబజార్ నుంచి చెప్పలేనండి. నేను చిన్నప్పటి నుంచి చూసిన వరకు అయితే ఆల్ టైమ్ అయితే నాకు పోకిరి అండి. ఓకే. బెస్ట్ కమర్షియల్ ఫిలిం ఇన్ మై లైఫ్ అది. ఓకే కన్నా. కమర్షియల్ స్పేస్లో చెప్పాలంటే రాజమౌళి గారి సినిమాలు అంటే కోసుకుంటాం. ఛత్రపతి, సింహాద్రి, ఆర్ఆర్ఆర్ కమర్షియల్ స్పేస్లో. అండ్ వేరే స్పేస్లో చెప్పాలంటే స్టిల్ కమర్షియల్. ఆర్యా ఇస్ అ ఫిల్మ్ దట్ ఈస్ వెరీ స్పెషల్. ఆర్యా అదే, సో నాకు వచ్చినవి చేసి చెప్పేస్తున్నాను అంతే. ఓకే. ఇఫ్ యూ వాన్ పిక్ అ క్వాలిటీ ఫ్రమ్ యువర్ ఫేవరెట్ యాక్టర్, వాట్ ఇట్ వుడ్ బి? లైన్ వైజ్గా వస్తున్నాను. ఫస్ట్ మిమ్మల్ని అడుగుతాను నేను. మహేష్ బాబుస్ డైలాగ్ డెలివరీ అండ్ మాడ్యులేషన్ పర్ఫెక్ట్ ఉంటుంది. యా, ఒక మ్యూజికాలిటీ ఉంటుంది కదా. కానీ యాక్చువల్లీ ఆయన వన్ లైనర్స్ బాగుంటాయి. అదే డైలాగ్ డెలివరీ అంటే వన్ లైనర్స్ కూడా డైలాగే కదా. ఆయన మాడ్యులేషన్, ఆయన అంటే ఆ డైలాగ్తోనే ఒక ఇంటెన్సిటీ వచ్చేస్తుంది. ఎస్విఎస్సి కానీ, గుంటూరు కారం కానీ, బిజినెస్ మ్యాన్ కానీ, అసలు నాకు ఐఎమ్ ఆల్వేస్ అమేజ్డ్. మీకు హూజ్ యువర్ ఫేవరెట్ యాక్టర్? మోహన్ లాల్ గారు. యా మోహన్ లాల్. విచ్ క్వాలిటీ యూ వాంట్ టు పిక్? ఐ థింక్ ద వే హీ యాక్ట్స్. యా, అంటే నార్మల్ యాక్టర్ లాగా కాదు అని నా ఫీలింగ్. Stillness. ఇట్స్ లైక్ యా, ఒక ఆర్టిస్ట్ పర్ఫామ్ చేసిన లాగే. మీరు చెప్పేదానికంటే ఆయన మీకు ట్రై చేస్తున్నారు చూడండి, ఇది చెప్పు అని చెప్పి ఇండైరెక్ట్గా అంటిస్తున్నారు వెంటనే. ఎస్, ఎగ్జామ్ ఆల్ బ్రో. ఇది ఆడియన్స్ జూనియర్ ఎన్టీఆర్ గారు దెర్ ఇస్ అంటే ఆయన ఫోటోగ్రఫిక్ మెమరీ ఉంటుంది కదా. లైక్ నేను విన్నాను మరి, లైక్ సెట్కి వచ్చి ఇట్లా కొరియోగ్రఫీ చూసేసి హీ పిక్స్ ఎవ్రీథింగ్ అప్. మనం టోటల్ ఆపోజిట్ అనమాట. 100 రిహర్సల్స్ చేయాలి, స్క్రిప్ట్ 100 సార్లు చదవాలి, వెరీ స్లో లర్నర్ అనమాట. సో నాకు 3 lines 3 papers ఏదైనా మనకి చిన్న సీన్ చేసినా చాలా ప్రిపరేషన్ కావాలి మనకి. సో దట్ ఐ విష్ ఐ హ్యాడ్ దట్. అంటే బాగుంటుంది చెప్పుకోవడానికి, ఇట్స్ ఫ్లెక్స్ చేసేది అంటే ఫీల్ బాగుంటుంది. సో దట్ ఈస్ అ స్కిల్ ఐ వెరీ జెలస్ ఆఫ్. ఓకే. ఓకే, సో అయిపోయింది లాస్ట్. అండ్ ఓకే, వన్ దిస్ ఆర్ దట్ ఎవ్రీ. సారీ, చాలా ఎక్కువసేపు తీసుకుంటున్నా. 5 డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగేస్తా. సన్ రైజ్ ఆర్ సన్సెట్? సన్ రైజ్ ఆర్ సన్సెట్? సన్సెట్. సన్ రైజ్. సన్ రైజ్. ఓకే. క్లాస్ ఆర్ మాస్? మాస్. 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 మాస్ అయ్యండి ఎంబీకి వెళ్ళారు మీరు. టాపర్ ఆర్ బ్యాక్ బెంచ్? టాపర్. మిడిల్. యావరేజ్. అదే మిడిల్ బెంచ్. యా. టాపర్ కాదు, బ్యాక్ బెంచర్ కాదు, మనం క్లాస్లోనే ఉన్నాం. అవుట్ స్టాండింగ్ స్టూడెంట్. అవుట్ సైడ్ స్టాండింగ్. స్టాండింగ్ స్టూడెంట్. ఓకే. ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ? బోత్. ఫ్యామిలీ. అందులో అంటాడు కదా, ఐ డోంట్ హ్యావ్ ఫ్రెండ్స్, ఐ హ్యావ్ ఫ్యామిలీ. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్. ఫ్రెండ్స్ లైక్ ఫ్యామిలీ. మంచి పంచ్. నైట్ అవుట్ ఆర్ డే అవుట్? అమ్మా, డే అవుట్ అండి. డే. నైట్ అవుట్, బట్ ఐ వాంట్ టు షిఫ్ట్. సన్సెట్ అన్నారు, డే అవుట్ అంటున్నారు ఏంటి? అంటే డే అవుట్ చేస్తే ఈవినింగ్ సన్సెట్ కాదు, సన్సెట్ అంటే డే అవుట్ అంటారు ఏంటి? అవును, సన్సెట్ నైట్ కాదండి, 6ంటికి అవుతుంది కదా. అదే, అది తర్వాత డే నైట్ అవుట్ కదా. సన్సెట్ చూసి ఇంకా రిలాక్స్ అయిపోయింది. ఎంతైనా మీరు ఫ్యామిలీ పర్సన్, అందుకని డే అవుట్ అన్నారు కదా. ఓకే. సో వన్ లాస్ట్ థింగ్, నేను ఇది మీకు ఇస్తా అండ్ మీరు ఇది పెట్టుకొని వాళ్ళిద్దరికి కొన్ని క్వశ్చన్స్ చెప్తా. మూవీ నేమ్స్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ దట్. ఓకే. ఓకేనా?
మీరు అది పెట్టుకోండి అంతే, మీకు ఏమైనా వినిపించట్లేదు. మీరు నాగ చైతన్య సినిమా ఇస్తున్నారని నేను క్యాచ్ చేస్తా, చెప్పండి. నేనే ఇవ్వలే బ్రో, మీకు దండం పెడతాను ప్లీజ్. ఓకే, ఒకటైతే ఇస్తా బ్రో. అయ్యో పర్లేదండి, మీరు ఏది ఇచ్చినా మా ప్రయత్నం మేము చేస్తాం. అంటే ఇద్దరం ఒకటేసారి చేయాలా లేకపోతే టర్న్ బై టర్న్ ఏమైనా తీసుకోవాలా? లేదు, తనకి 2 అది సాంగ్ కదా గురు. సినిమా మలయాళం సినిమా అన్న అంతే. ఓకే, నాకు ఏం వినపట్లేదు. ఓకే, కానీ బ్లాంక్గా ఉంది. బ్లాంక్గా ఉంది. యా యా యా. మీ టీకా కోసేస్తా. ఓకే ఓకే వెయిట్, పాస్. కష్టం అండి, ఇంటర్వ్యూ టైం అయిపోతుంది, ప్రెషర్ చూపించండి కదా. పర్లేదు చూపిస్తా. సరే పాట కదా. పాట అదే నేను అన్న సినిమా పాట bro. కదా. నివిన్ పాల్, సాయి పల్లవి ఫస్ట్ ఫిలిం. తెలుసు గురు, చేయలేకపోయా అంతే. ఆమెకు వినపడింది, నాకు అన్ని వినపడుతుంది, అదే కదా నేను చెప్పేది. ఆమెకు మ్యూజిక్ ప్లే చేయకుండా ఇచ్చారు అదే హెడ్సెట్. అదే అదే. పర్లేదు. లిసన్ ప్రేమ అరే చెప్పేసింది, చెప్పేసిందిలేండి. ఇంకా నువ్వు లిప్ మూమెంట్ కూడా ఇచ్చే ఇంకా. చెప్పేసిందా? ఓకే డన్. ఇదైతే చెప్పండి. వీడు ల్యాగ్ లో ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి. ఈమెకి పాత సినిమా రెఫరెన్స్లు ఉండవే. మలయాళమా? ఒక్కడు ఇది ఏంటిది? తెలుగు సినిమా? తెలుగు సినిమా నాకు తెలుసా? బాహుబలి. అందరికీ తెలుసు అది. వెరీ పెద్ద మంచి. నాకు అన్ని వినపడుతుంది. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా అక్కడ మ్యూజిక్ ఏం అందుకనే వాళ్ళు యాక్షన్ చేస్తున్నారు. ఓకే, ఓకే. ఊరికే సరదా. యా బాహుబలి. కరెక్ట్. బాహుబలి అంట, నేను ఇచ్చినది కాదు. ఆర్ఆర్ఆర్. తర్వాత ఏంటి? బాహుబలి. ఇది వాట్ ఈస్ దిస్ సినిమా పేరేనా? బేబీ. బేబీకి తర్వాత ఏంటినా? మహేంద్ర బాహుబలి. శుద్ధి. యాక్టర్ యాక్టర్ ఎవరు అనుకున్నా? ప్రభాస్ కదా, అయిపోయింది కదా. ప్రభాస్. సినిమా పేరు ఏంటి? నాకు సినిమా కూడా తెలియదు అసలు. నెక్స్ట్ ఫిల్మ్ ఏంటి ప్రభాస్? సాహో. సాహో తర్వాత రాధేశ్యా. సలార్. అది చెప్పడానికి కొంచెం టైం పట్టింది. ఓకే, మరి ఇది చాలే బ్రో, మరి కష్టంగా ఉంది. ఓకే, వన్ లాస్ట్ ఫిలిం. ఇది రిమూవ్ చేయొచ్చు కదా. అంటే సరే ఇది కట్ చేసేస్తానే మీరు చెప్పింది. ఓకే డన్ బ్రో. మీరు చెప్తారా? మీరు ఇద్దరం ట్రై చేద్దాం. ఓకే, ఏంటి చూపండి, నాకు చూపండి. అయిపోయింది. అబ్బా 3 words ఉన్నాయి. కానీ ఆమెకు తెలుగులో అసలు పేరే తెలియదు కదా. ఆమెకు సినిమా పేరే తెలియదా తెలుగులో? చిన్న నా వర్డ్స్ తెలుసు నాకు. ఇది నేను చేయనా పోనీ. ఏంటి? మీరు చేయండి. చేయండి బ్రో, బెస్ట్ చేయండి. నేనేదో కామెడీగా అన్నా బ్రో. సెకండ్ వర్డ్ చేయండి. ఇదిగోండి. యాక్టర్. నా అని చేస్తా. నేను ఎట్లా చేస్తున్నారా? నేను ఇద్దరిని నాకు చాలా వినపడుతుంది. చెప్పు. సింపుల్ ఆగు. సి
ఏంటి పిచ్చా ఆ తెలుగు వాడు తెలుగు వాడు కదా. బాధ మ్యాజిక్ అద్భుతం మ్యాజిక్ అని తెలుగు వాడా నాకు ఎలా తెలుసు అదే కదా ప్రాబ్లం ఇక్కడ. అద్భుతం తెలీదా పదం తెలీదు థర్డ్ వర్డ్ చెప్పు ఓకే బేబీ బేబీ ഞാനെവరు నాన్న నాన్న నాని ఓ షిట్, ఇది చేయలేం కదా. బ్రో ఇది చేయలేం. అమ్మ అమ్మ నేను చెప్పేస్తానులేండి. ఆ ఐల్ సే మా మా సెకండ్ వర్డ్ లో ఫస్ట్ లెటర్ అంటే మా ఐ లైక్ కదా? డెడికేషన్. మా తర్వాత రా వద్దు నేను నో చెప్తా. ఓ నో ఎస్ యా మాయా యా మాయా మ్యాజిక్ మాయా కదా అర్థమైంది వర్కౌట్ నాకు అర్థమైంది ఏం మాయ చేస్తావే వావ్. నేను యాక్చువల్లీ ఇమోషనల్గా ఫీల్ అవుతాను ఎంత కష్టపడ్డాను. బాగా చేశాడు, బాగా చేశాడు. సినిమా తీయడంలో పడ్డ కష్టం ఒకవైపు అయితే ఇది ఇంకో కాదు, మీ డెడికేషన్ మెచ్చుకోవాలి. నేను మీ ఇద్దరం ట్రై చేసి చెప్పలేకపోయాము. ఆయన బ్రేక్ డౌన్ చేసి బాగా చెప్పాడు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ 8 వసంతాలు. అండ్ ఈ సినిమా నేను థియేటర్లో విట్నెస్ చేసి అండ్ ద తప్పకుండా రియాలిటీ థియేటర్లో చూడండి. ఆడియన్స్ ఆడియన్స్ మీరు కూడా ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ ఆన్ 20th. బికాస్ ఇట్స్ కమింగ్ ఇన్ మిడిల్ ఆఫ్ ద జూన్. సో జూన్ ఈస్ వెరీ స్పెషల్ ప్రెషియస్ మంత్ టు ఎవ్రీ వన్. చాలా బాగుంటుంది జూన్ అనేది, చాలా మందికి ఇష్టం. సో 8 వసంతాలు కూడా అందరికి ఇష్టంగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.